హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఈ వాల్టీ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. ఇది లాస్ట్ సండే కాకుండా బిఫోర్ సండే వ్లాగ్ అనమాట. సో ఆ సండే మార్నింగ్ లేవగానే ఇంకా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళొచ్చాము. వచ్చిన దగ్గర నుంచి ఆకలి ఆకలి అంటున్నారు. సో టైం 9:30 to 9:45 అలా అవుతుందన్నమాట. చాలా లేట్ అయిపోయింది కదా. సో నేను సేమియా ఉప్మా చేయాలి అనుకున్నాను, ఇన్స్టెంట్గా అయిపోద్ది కదా అని. కానీ పిల్లలు మాత్రం పాలు పోసి స్వీట్ లాగా చేయమన్నారనమాట సేమియా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది తినడం కష్టమే, కానీ వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ప్రాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. సో బిఫోర్ డే నైటే బిర్యానీ ఆర్డర్ పెట్టాము. అది కొంచెం ఉంటే మార్నింగ్కి ప్రిన్సీ అయితే తింటుంది. బట్ లక్కీ మాత్రం సేమియా కావాలి అంటే స్టార్ట్ చేసేసాను. మాకేమో సేమియా స్పైసీగా చేసుకొని తినాలి అనిపించింది. బట్ ఇన్ని చేయటం ఆ టైంలో నాకు ఆకలేస్తుంది కదా, బాగా కష్టం అనిపించి ఇక ఇదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో పాలను పోసాను, అందులో కొంచెం తగ్గించి వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇలా కొద్దిగా పాలు తెరులుతాయి కదా, సో పొంగు వచ్చినప్పుడు వాటిలోని కొద్దిగా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఎప్పుడు ఎక్కువ స్వీట్స్ అంటే బెల్లం వేసి చేస్తాను, సేమియా అయినా కూడా. బట్ ఆ బెల్లం ఏంటంటే ఇరిగిపోతుంది అనమాట, పాలల్లో వేస్తే విరిగిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇక షుగర్ వేసాను, కొంచెం లైట్గా యాలకలు వేసాను అనమాట తుంచుకొని. అవి బాగా తెరులుతున్నప్పుడు ఇప్పుడు సేమియా వేసేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఏ స్వీట్ అయినా కానివ్వండి, పాలు పోసి చేసినప్పుడు చిటికెడ సింగిల్ అంటే చిన్న పించ్ అంత సాల్ట్ వేస్తే మాత్రానికి టేస్ట్ చాలా బాగుంటుంది. పాలతో చేసిన స్వీట్స్ అనమాట. సో మంచి టేస్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, వాడు రెడీగా ఉన్నాడు. మనకి వితిన్ 5 to 10 మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది నాకు. ఇప్పుడైతే ఇక వడ్డించేస్తున్నాను. డ్రెస్ ఎలా ఉంది? ఆఫ్టర్ లాంగ్ టైం ట్రై చేశాను అనమాట ఈ డ్రెస్ నేను. ఆల్మోస్ట్ ఇది నాకు 2017లో బీటెక్ ఫైనల్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. బట్ ఈరోజు ఒక ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 3 times 4 times వేసుకున్నాను. ఇవాళ ఎందుకో చర్చికి ట్రై చేయాలి అనిపించింది. చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్. బట్ ఏంటంటే నాకు యూజ్ అవ్వట్లేదు, నేను సరిగ్గా ప్రాపర్గా వాటిని యూజ్ చేయడం లేదు. ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి బయట ఆర్ఫన్స్ ఉంటారు కదా, తెలిసిన పిల్లలు అనమాట. సో ఫాదర్ లేరు అట్లా అంటే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 డ్రెస్సెస్ ఇచ్చేసాను. నేను అసలు యూజ్ చేయట్లేదు, నాకు ఎందుకు పనికి రావడం లేదు, అట్లీస్ట్ ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి కదా అన్నట్లుగా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక మొత్తం అందరం తినేసాము. తిన్న తర్వాత ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే తిప్పుతున్నాను. చాలామందికి రైస్ బ్యాగ్ కవర్ విప్పడం రాదంట, నాకు తెలియదు ఇప్పటివరకు కూడా. నేను భలే ఈజీగా విప్పుతున్నావు కదా అని చెప్పి కూడా అడిగారు 2-3 మెంబర్స్ నన్ను. నాకు అనిపించింది అదేమన్నా పెద్ద విద్య అని చెప్పేసి. బట్ చిన్న టెక్నిక్ ఉంటుంది, ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అవుతుంది. కానీ కొంతమంది దానికి ½ an hour అబోనే కూర్చొని విప్పుతూ ఉంటారు అనమాట. సో ఆ ప్రాసెస్ తెలియదు అంతే. ఇక్కడైతే ఇక టిఫిన్ చేసాం కదా, ఇక రైస్కి అయితే పెట్టేస్తున్నాను. ఈ సండే అయితే ఏమి స్పెషల్ లేదు, చెప్పాను కదా బిఫోర్ డే నైట్ బిర్యానీ తినేసాం కాబట్టి టమాటా చారు చేస్తున్నాను అనమాట. చేసేసి కొంచెం చిప్స్ ఫ్రై చేస్తాను, వడియాలు ఫ్రై చేసి పెట్టేస్తాను. సో అదే ఆఫ్టర్నూన్ లంచ్. బిఫోర్ డే బాగా ఏమంటారు, స్కూల్కి వచ్చినాక బాగా డల్గా అనిపించింది, ఏం వంట చేయలేదు, అట్లనే పడుకున్నా. లేచి చూసరికి బిర్యానీ ఆర్డర్ పెట్టేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం సాటర్డే సండే అంటే నార్మల్గా ఏదో ఒక మూవీ అయితే చూసేస్తాము. అట్లాంటిది 3 to 4 మూవీస్ చూసామన్నమాట ఆ రోజు, సాటర్డే టు సండే కలిపేసేసి. సత్యం సుందరం ఆ నైట్ చూసాము. చూస్తూ బిర్యానీ ఎంజాయ్ చేసాము. ఎక్కడక్కడే పడేసి అలానే పడుకున్నాను. ఆ నైట్ నేను వెసల్స్ కూడా ఏమీ క్లీన్ చేయలేదు, ఈవినింగ్ టైంవి. సో ఇప్పుడు ఇక మా లంచ్ బాక్సెస్, ఆ బ్యాగ్స్ అవన్నీ సర్దేసేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇలా ఉండదు, ఎప్పటి పని అప్పుడే ఫినిష్ చేస్తాను. బట్ ఎప్పుడైనా ఒకరోజు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఎక్కడిదక్కడ వదిలేసి అలానే రిలాక్స్ అయిపోతాను అనమాట. ఫస్ట్ ఎంత స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం పడుకున్నా, కొంచెం రిలాక్స్ అయినా, రెస్ట్ తీసుకున్నా మన బ్రెయిన్ అనేది ఫస్ట్ రిలాక్స్గా ఉండదు కదా. సో అప్పుడు మన బాడీ కూడా యాక్టివ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి అన్నీ వదిలేసి అలా టైం పాస్ చేసేసాను అనమాట.
సాటర్డే సండే. ఇక సండే ఆఫ్టర్నూన్ టైం ఎట్లయినా తప్పదు, ఇక ఇంకొక ఈవినింగ్ అయినా నేనే చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా అక్కడ కొంచెం చిన్నగా సర్దుకుంటూ ఈ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో టమాటా చారు చేయడానికి ఫస్ట్ టమాటాని అయితే మిక్సీ పట్టేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే నాకు ఇన్ టైంలో ఫినిష్ అయిపోతుంది, చాలా త్వరగా ఫినిష్ అవుతుంది అనమాట. ఎక్కువ లేట్ చేయకుండా ఆనియన్స్ కూడా కట్ చేయకుండా అందులో వేసేసి దాన్ని కూడా అలా ఏమంటారు చోప్ చేసేసాను అనమాట మొత్తము, ఆనియన్స్ టమాటా. ఇక్కడైతే ఒక పక్క రైస్ పెట్టేశాను, వడియాలు ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇక టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో టమాటా చారు కూడా మనకి వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోద్ది, ఎక్కువ టైం అయితే పట్టదు. నేను ఈ టమాటా చారు, ఆనియన్ చారు అండ్ చింతపండు పులుసు ఒకటి, పప్పు చారు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం వాటితో పాటు వడియాలు ఏదో ఒకటి ఉంటుంది అనమాట, ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. ఒక ముద్ద అయితే ఎక్కువ తింటారు ఆ రోజు. వీక్లో అట్లీస్ట్ 2 times అయినా 3 times అయినా ఈ చారులు అయితే చేస్తాను. నైట్ ఈవినింగ్ టైం కానీ త్వరగానే అయిపోద్ది నాకు, వితిన్ 5 to 10 మినిట్స్లోనే ఆనియన్ చారు, ఉల్లిగడ్డ చారు ఉంటుంది కదా, సో అదైతే నాకు చాలా త్వరగా ఫినిష్ అయిపోతుంది. సో కాబట్టి ఎక్కువ టైమ్స్ అవే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైం పడుకొని లేచాము, తినేసేసి ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా సండే అంటే నిద్రపోవాలి. పడుకొని లేచి ఈవినింగ్ టైం అయితే టీ పెట్టేస్తాను అనమాట. సో బిఫోర్ డేనే ఇవి స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, గంటలు అవి తీసుకొచ్చి ఇక వాటిని అయితే ఈవినింగ్ టైం నాన్ వెజ్ కూడా ఏం లేదు కదా, సో పిల్లలు కూడా తింటారు అన్నట్లుగా వీటిని అయితే ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఈవినింగ్ సండే వస్తే చాలు ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అనమాట. ఇల్లు చూడటానికి వస్తున్నారు, పైన స్టేర్స్ కొనడానికి వస్తారు కదా, సో వాళ్ళు వచ్చి పైన ఫ్లోర్లో ఏదో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి వచ్చి ఫస్ట్ మన ఇల్లే చెక్ చేస్తారు, ఎందుకంటే మిడిల్లో ఉంటుంది కదా, ఎవరు వచ్చినా కూడా. అంటే ఇది చిన్నదనమాట, అటు సైడ్ ఇటు సైడ్ పెద్దగా ఉంటాయి, మంది మధ్యలో చిన్నది. మన దాంట్లో పైన ఇంకా చాలా ఉన్నాయి, ఒక 2-3 ఖాళీగా ఉన్నాయి. కొనడానికి వచ్చిన వాళ్ళందరూ వీటినే చూస్తారు. ఇల్లు సండే అంటేనే చాలా మెస్సీగా ఉంటుంది అనమాట నాది. సండే రోజే ఎవరో ఒకరు ఇల్లు చూడటానికి వస్తూ ఉంటారు. నాకైతే ఎంత ఇబ్బంది అనిపించిందో, ఏమనుకుంటారో, ఇల్లు ఏంది ఇట్లా ఉందనుకుంటారో ఏమో అని చెప్పేసి బాగా భయపడిపోతాను. బట్ వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పేసి వెళ్తుంటే మనసుకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము ఈ 4-5 monthsలో 4 months అవుతుంది అనుకుంటా, ఆగస్ట్ నుంచి ఇప్పుడు నవంబర్ వరకు. 3 months 4 monthsలోని ఒక 10 to 15 members అయితే వచ్చారు ఇల్లు చూడటానికి. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చేలారు. ఇల్లు బాగుంది, ఇంటీరియర్ వర్క్ బాగుంది, బాగా చేయించారు, మ్యావ్ బ్లా బ్లా బ్లా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఆ సండే కూడా అట్లా స్వీట్ పొటాటోస్ పక్కన పెట్టేశాను, అది బాయిల్ అవుతున్నాయి అనుకుంటా అవి. సో అవి కుక్ అయ్యే టైంకే వచ్చారు ఒక పెద్ద ఫ్యామిలీ అనమాట, చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ 6 to 7 members వచ్చారు. వచ్చిన వాళ్ళు హాల్తో ఆగిపోరు కదా, బెడ్రూమ్స్, వాష్రూమ్స్, కిచెన్, ఏమో బాల్కనీ, ఎవ్రీథింగ్ కూడా మొత్తం సర్చ్ చేసి ప్రతిదీ చూసి వెళ్తారు. కొన్నిసార్లు బాగా భయం అనిపిస్తుంది, బట్ ఫైనల్లీ వచ్చే రిజల్ట్ అయితే పాజిటివ్గా ఇస్తారనమాట చూడటానికి వచ్చి. అప్పుడు కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఓన్ హౌస్ కదా, చాలా కష్టంతో చాలా ఇష్టపడి చేయించుకున్నాం కదా, వచ్చే కాంప్లిమెంట్స్ అలా రాగానే ఓకే అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఏదైనా సరే మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు దానికి రిజల్ట్ అనేది రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో రీసెంట్ డేస్ నాకు కూడా అలానే అనిపిస్తుంది, యూట్యూబ్ మీదనే అనమాట. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఇన్ని వీడియోస్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఒక సింగిల్ వీడియో కూడా క్లిక్ అవ్వలేదు. బిఫోర్ టైం ఉన్న వీడియోస్ బాగా పోతూ ఉన్నాయి అనమాట, బిఫోర్ టైం ఉన్న వీడియోస్. బట్ రీసెంట్ ఈ 3 months ఛానల్ ఓకే అయిన తర్వాత చేస్తున్న వీడియోస్ అట్లీస్ట్ 200, 300 ఇదే వ్యూస్ రన్ అవుతున్నాయి. అట్లీస్ట్ ఒక 1K వ్యూ రాలేదు ఆల్రెడీ ఇక్కడ, అంటే మనీ స్టార్ట్ అయింది ఇక్కడ, బట్ ఇంతవరకు ఒక $1 కూడా అకౌంట్లో యాడ్ అవ్వలేదు. 3 months నుంచి, సమ్మర్ నుంచి అనమాట. సమ్మర్లోనే ఛానల్ ఓకే అయింది, బట్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది, $, సింబల్ అయితే పడిపోయింది. బట్ ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, ఇన్ని వ్లాగ్స్ పెడుతున్నాను కంటిన్యూస్గా, షార్ట్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఇన్ని పెడుతున్నాను, ఒక్కదానికి కూడా అసలు అమౌంట్ స్టార్ట్ అవ్వలేదు. బ్రెయిన్ అయితే పిచ్చెక్కుతుంది అనమాట. ఇక బాగా స్ట్రెస్ అవుతుంది, ఇక ఓకే అవుతుందా లేదా,
అసలు అవుతుందా లేదా. ఈ 2 months చూస్తాను, అప్ టు డిసెంబర్ వరకు చూస్తాను. చూసేసి ఇక ఆఫ్ చేస్తాను ఖచ్చితంగా. నేను ఇక అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనీ స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఉంచుతాను 2 monthsలో అప్ టు డిసెంబర్ వరకు. 2025కి అయితే ఛానల్ క్లోజ్ చేస్తాను మనీకి ఇంకా స్టార్ట్ అవ్వకపోతే. ఇన్ని వీడియోస్ చేస్తున్నాము, ఇంత టైము యూట్యూబ్ మీద స్పెండ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వర్క్ బ్యాక్గ్రౌండ్ చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్కి కానివ్వండి, షూట్కి కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో కొన్ని వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. కొన్ని టైమ్స్ అయితే స్కూల్కి కూడా లేట్ అవుతుంది. ఇంత టైం పెడుతున్నాను, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము. అట్లీస్ట్ ఇప్పుడు మంత్ అంతా హార్డ్ వర్క్ చేసినప్పుడు మంత్ ఎండింగ్ శాలరీ రాకపోతే మనసు ఎట్లా అనిపిస్తుంది. సో ఇది కూడా అంతే కదా, ఇన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఒక సింగిల్ పైసా కూడా రాకపోతే బాధ అనిపిస్తుంది కదా. సో అట్లనే అనిపిస్తుంది అనమాట. చాలా చిరాగ్గా, చాలా టెన్షన్ అయిపోతుంది. రాదేమో, సక్సెస్ అవ్వలేనా ఏంటి అని. ప్రాసెస్ అయితే ఫినిష్ అయిపోయింది బై గాడ్స్ గ్రేస్. మనీ స్టార్ట్ అయితేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో అదనమాట. ఇప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ అవతల పర్సన్కి మనం నచ్చలేదనుకో, మనం ఎంత చేసినా కూడా అది వేస్టే అవుతుంది కదా. మనం ఎంత హార్డ్ వర్క్ అయినా చేయని, మన మనసుకి మనం ఎంత కష్టపడతామో అనిపిస్తుంది. బట్ అవతల వాడికి మాత్రానికి మనం నచ్చం కాబట్టి మనం ఎంత చేసినా కూడా అవతల పర్సన్కి అది నచ్చదు. ఇక మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా. సో అట్లనే అనిపిస్తుంది నాకు యూట్యూబ్ కూడా. బట్ యూట్యూబ్ అయితే అందరినీ ఒకేలా చూస్తుంది, ఒకరిని ఒకలా ఇంకొకరిని ఏమి చూడదు. ఈ 2 monthsలో నేను ఇంకొంచెం నా బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మేబీ నేను క్లిక్ అయ్యానా అవుతాను, అదర్వైజ్ ఇక ఆఫ్ చేసేస్తాను. అదే అనుకుంటున్నాను. ఇక అంతకుమించి చేసేది అయితే ఏం లేదు. ఎందుకంటే చాలా టైం పెడుతున్నాను, చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. నేను ఫీల్ అవుతున్నది. సో చూడాలి. ఇక యూట్యూబ్ కూడా అలానే ఫీల్ అయితే బాగుంటుంది నా విషయంలో, నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేశాను. సో త్వరగా అవుతుంది కదా అని చెప్పేసి కుక్కర్లో వేసేసి కుక్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే తినేసాను అనమాట. చాలా స్వీట్గా ఉంది, బాగా అనిపించింది. ఇక ఏంటి అంటే ఈవినింగ్ టైం తినేసేసి బయటకు వచ్చాము. ముక్కు పుట్టుకైతే తీసుకున్నాను. ఇది కొంచెం క్లోజ్ అయింది అనుకుంటా హోల్. నాకు పెట్టుకోవడం సరిగ్గా రాలేదు. అక్కడ ఉన్న వ్యక్తితో పెట్టేస్తే వితిన్ 2 minutesలో పెట్టేశాడు. 50 rupees అయితే అన్నారనమాట. వార్ని అనుకున్నాను. అంతే ఇక పని ఎంత టైంలో జరిగింది అన్నది కాదు, దాన్ని ఏమంటారు, నాకు చేత కాలేదు కాబట్టి అవతల వాళ్ళు చేశారు కాబట్టి దాని కాస్ట్ ఇక అలానే ఉంటుంది. అక్కడ బార్గెన్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఫిక్స్డ్ రేట్స్ అనమాట అవి పర్సన్స్కి. ఇక్కడ వచ్చేసి ప్రిన్సీకి గుండు చేపిస్తున్నాను. గుణదల్లో గుండు చేయించాను. బట్ హెయిర్ అంతా కూడా చాలా పల్చగా వచ్చినట్టుగా అనిపించింది నాకు ఎందుకో. ఇంకోసారి గుండు చేపిస్తే హెయిర్ ఏమైనా థిక్గా వస్తుందేమో, ఇక్కడ నుంచి జుట్టు పెంచుదామని చెప్పేసి ఇక్కడ 1 more time అయితే గుండు చేయించాను. ఇంటికి అయితే తీసుకొచ్చాను అనమాట. నా గుండు చూపించకు అని చెప్పేసి అంటా ఉంది. ఈవినింగ్ బయట నుంచి వస్తూ ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. ఎట్లాగో రసం కదా. సో ఆఫ్టర్నూన్ చిప్స్ తీసుకున్నాము, ఫ్రై చేశాను కదా. ఇక నైట్ అయితే బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ టైం అగైన్ నైట్ టైం కూడా ఒక మూవీ అయితే పెట్టేసుకున్నాము. నైట్ ఒక మూవీ చూసాను, ఆఫ్టర్నూన్ సెక్షన్ లంచ్ చేస్తూ ఒక మూవీ చూసాము. అగైన్ నైట్ డిన్నర్ చేస్తూ ఫ్యామిలీ అంతా ఒక మూవీ చూసామన్నమాట. ఆల్మోస్ట్ 3 movies అయితే ఆ రోజు కంప్లీట్ చేసేసాము. సో ఎప్పుడైనా వీకెండ్స్ అట్లీస్ట్ 1 or 2 movies అయితే 1 movie అయినా చూస్తాము. అదర్వైజ్ ఫిల్మోజీ ఉంటుంది కదా, సో ఆ సిరీస్ చూస్తాము ఫ్యామిలీ అంతా. వీకెండ్ అంటే కంపల్సరీ కొంచెం ఎంతో కొంత అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఇలా టైం అయితే స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక ఎవ్రీ సాటర్డే కూడా నైట్ మ్యాక్సిమం ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. ఆ వీక్ అంతా వచ్చే విధంగా బిఫోర్ టైం గులాబీలు చేశాను, తర్వాత సున్నుండలు చేశాను, తర్వాత జంతికలు కారపూస చేశాను. ఇప్పుడైతే ఈ పల్లి చిక్కీ చేస్తున్నాను. బయట కొనడం కంటే ఏదో ఒక విధంగా ఇంట్లో మనం చేసుకుంటేనే బెటరు. బయట ఎంత కొన్నా కూడా, ఎంత హెల్తీ ఫుడ్ అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి ఫుడ్కి అయితే అసలు మనం ఇంట్లో చేసుకునే దానికైతే బయట ఏది కూడా సరితూగదు. ఎందుకంటే ఎంతో కొంత కెమికల్స్, ఎంతో కొంత వేస్టేజ్ అయితే ఉంటూనే ఉంటుంది. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా అంత కాస్ట్ తగ్గట్టుగా వాల్యుబుల్ ప్రోడక్ట్ అయితే మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం హెల్దీ ప్రోడక్ట్ కూడా మనం రిసీవ్ చేసుకోవట్లేదు కదా. సో దానికోసమే బయట ఏం కొన్నా మ్యాక్సిమం ఇంట్లో అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే కంపల్సరీ
100% అయితే చేస్తున్నాను అనమాట పిల్లల కోసం అని చెప్పేసి. ఇక్కడైతే ఇక పల్లీలు వేయించాను. పల్లీలు ఎన్ని తీసుకున్నాను దానికి ఈక్వల్గా ఒక కప్పు 2 కప్పుల పల్లీలు తీసుకుంటే 1 కప్పు బెల్లం అనమాట. అలా తీసుకున్నాను. పల్లీలు చల్లారిన తర్వాత ఇక్కడైతే మొత్తం పొట్టు అంతా కూడా సింక్లో వేసేస్తున్నాను. బయట ఎక్కడ వేసినా గాలికి ఇల్లంతా చికాకు అవుతుంది కదా. సో సింక్ దగ్గర అయితే ఆ సింక్ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు కదా మనం అని చెప్పేసి ఆ పొట్టు అంతా కూడా అక్కడ క్లీన్ చేసేసి అనమాట. మొత్తం స్మాష్ చేసేసి 2 చెక్కలుగా చేసేసి ఇక్కడ వచ్చేసి ఇక బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇక దాన్ని అయితే వడకట్టేస్తున్నాను. బయట మనం షాప్లో కొంటే చిక్కీ అనేది వడకట్టరు అనమాట. చాలాసార్లు చిక్కీ తీసుకున్నప్పుడు దానికి చెరుకుది ఉంటుంది కదా, చెరుకుది ఉన్నటువంటి ఆ పుల్లలు కానీ ఏదో ఒక మట్టిలాగా ఏదో ఒక రాయి కానీ తగులుతూ ఉంటుంది. సో వాళ్ళు వడకట్టరు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు కదా. అందుకని మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఒకసారి వడకట్టుకున్నట్లయితే ఆ రాయి అదంతా ఏం లేకుండా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి పాకం రావాలి. ఎట్లా అంటే ఉండపాకం అంటారు కదా. సో పట్టుకుంటే ఆ పాకం గట్టిగా తగలాలి వాటర్లోనే. సో అలా వచ్చేసరికి పాకం వచ్చేసరికి ఆ బెల్లం వాటర్ని బాగా కరిగించేసేసి ఇక ఇప్పుడు దాంట్లోని ఆ పల్లీలు తగినన్ని చిన్న చిన్నగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం ఇక చల్లారింది దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ ప్లేట్కి అయితే నెయ్యి రాశాను. నెయ్యి రాసిన ప్లేట్లోనే ఇదంతా కూడా ఇలా అయితే స్ప్రెడ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర బాగా చేసేవాళ్ళం ఒకప్పుడు, ఎందుకంటే ఇంట్లో శనక్కాయలు ఉంటాయి కదా. సో ఆ శనగలు కొనుక్కునే వాళ్ళము. ఇప్పుడైతే పల్లీలు కాస్ట్ కానీ ఊర్లో అయితే ఎక్కువ అమౌంట్లో కొనుక్కుంటే శనగలు ఓల్చుకొని ఎప్పుడంటే అప్పుడు ఈ పల్లీ చెక్క అనేది చేసుకునే వాళ్ళం అనమాట బాగా ఒకప్పుడు. బట్ ఇప్పుడు తగ్గిపోయింది చాలా వరకు. ఇక ఇక్కడైతే ప్లేట్ అంతా వేసేస్తున్నాను. మిగిలిన అయితే చిన్న చిన్న లడ్డూలాగా అయితే చేసేస్తున్నాను అనమాట. చేతిని తడుముకుంటూ వాటర్లోని ఇట్లా లడ్డు చుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా లడ్డూలు అయితే అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. షాప్లో కొన్న వాటికంటే కూడా ఇంట్లో చేసుకున్నవి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో ఈ మధ్య ఎందుకు హెల్దీ ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం హెల్దీ స్నాక్స్ హెల్దీ ఫుడ్డే పిల్లలకి కానీ నాకు కానీ తీసుకుంటున్నాము. సో ఇది వ్లాగ్ అనమాట. మీకు ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.